టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాళ్ల వసతి గృహంలో విద్యార్థుల ఆకలి కష్టాలు అన్ని ఇన్ని కావు. సకాలంలో టిఫిన్ భోజనాలు అందక ఆకలితో అలమటిస్తూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వార్డెన్ 4-5 రోజులకు ఒక్కసారి హాస్టల్ కి వస్తాడని, భోజనానికి సరిపడ్డ సరుకులు గ్యాస్ నిల్వ చేయడం లేదని విద్యార్థులు వాపోయారు. భోజనం ఆలస్యం కావడంతో సరైన సమయానికి క్లాసులకు హాజరు కాలేకపోతున్నామని తెలిపారు. ఇక సమస్యలు చెప్పుకుందామని వార్డెన్ కు ఫోన్ చేస్తే వేరే ఎవరో మహిళతో మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు సాయితేజ. నేను గౌడ్ జూనియర్ కాలేజ్ మంతెనలో చదువుతున్నా. మా హాస్టల్ SMH SC హాస్టల్. ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ అసలు వారానికి ఒక్కొక్క వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు. ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు. సరిపోవడం వల్ల సార్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి, బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది. మేడం మాకు వంట కరెక్ట్ అయితే లేదు టైంకు, సార్కి ఇట్లా గిట్ల మేము చెప్పినాం. ఇదే స్టోరీ అక్కడ చెప్పినాం. చెప్తే మేడం కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇట్లా టక్కని రావాలి, టైంకి రావాలి. మీరు 9-10 నిమిషాల కాలేజీ అయితే మీరు 10 గంటలకు వస్తారు. మేడం మా బాధ మేడానికి తెలియదు సార్. తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి 14 మందికి టిఫిన్ పెట్టారు. వార్డెన్ సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. నిన్న గ్యాస్ మొద్దు అయిపోయింది. గ్యాస్ మొద్దు అయిపోతే 1300 అయితే అని అన్నారు. 1300 అయితే 1000 సార్ కొడతాడట, 300 మేము కలుపుకున్నాడట. మాదా సార్ హాస్టల్ మేమా వార్డెన్లం అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గోవారికాయలు ఉంటాడు, గోవారికాయ నుంచి వస్తాడు. సార్ పేరు రమేష్.